ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయనా. మరొక ఉదయకాల సమయమున సజీవులుగా మమ్మల్ని లేపి దేవనైనా మీ పాదాల దగ్గర ఈ రీతిగా సమకూర్చినందుకే మీకు వందనాలు. మీ మేలనైన స్వరంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని దేవనైనా, మమ్మల్ని విశ్వాసంలో దేవనైనా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనం ప్రకటించాలి అని అనుకున్నప్పుడు ఈ లోకంలో మనం ఏం చేస్తా ఉంటే, ప్రస్తుతం మన ఎదుట ఉంటున్న మనుషులను, సమాజాన్ని మనం చూసి అమ్మో, ఈ సమాజానికి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం చాలా కష్టం. అప్పటికి ఇప్పటికి రోజులు మారాయి. చాలా మంది వ్యతిరేక భావాన్ని కలిగిన వారిగా ఉంటా ఉన్నారు. ఇప్పట్లో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించాలంటే చాలా కష్టము. ఇలాగ మనం చాలా సార్లు అనుకుంటా ఉంటాం. సంఘంగా అయినా సహవాసంగా అయినా మనం చేరి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ రోజులు వేరండి, ఈ రోజులు వేరు. ఆ రోజుల్లో ప్రకటించడం చాలా కష్టం, చాలా సులభం. కానీ ఈ రోజుల్లో చాలా కష్టం. ఇది కంప్యూటర్ యుగం అని మనము చాలా సింపుల్ గా తప్పించుకునే దూరంలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంతసేపు సమాజం వైపు ఏలు చూపిస్తూ ఉంటాం. ఈ సమాజానికి చెప్పడం కష్టం, ఇలాంటి మనుషులకు చెప్పడం కష్టం. ఈ మనుషులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, వీళ్ళు దేవుణ్ణి ఎరగరీళ్ళు అని మనమే సమాజంలో ఉంటున్న చాలా మంది మనుషులను ఉద్దేశించి అనుకుంటా ఉంటాం. వాళ్ళకి చెప్పకనే, పట్టకనే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి తెలియజేయకనే, పరలోక రాజ్యం గురించి ప్రకటించకనే మనంతట మనమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం, ఇలాంటి మాటలు చెప్తా ఉంటాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనంలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి అన్న మాట మనం చూస్తా ఉంటాము. తన తరము వారికి సేవ చేశాడు. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసిన వాడిగా దావీదు గురించి చెప్పబడతా ఉంది. ఏ విధమైన సేవ చేసినట్లయితే ఈ విధంగా దేవుడు పొందుపరిచాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతగా దావీదు తన తరములో ఉంటున్న వారందరికీ దేవుని యొక్క సంకల్పం చొప్పున సేవ చేసిన వాడిగా ఉండకపోతే దేవుడి మాటలు రాయిస్తాడు. సో దేవుడు తనకు అప్పగించిన పని, తన తరము వారి పట్ల తనకు అప్పగించిన బాధ్యతలను దావీదు నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో దేవుడు మనకు అప్పగించిన పని మన తరము వారిలో మనం ఎలాగ చేస్తా ఉంటున్నామో ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. సాకులు ఎత్తుక్కుంటా ఉన్నాం. ఎక్కడైతే మనకు అననుకూలమైన పరిస్థితులు ఉంటున్నాయో వాటిని మనం హైలైట్ చేసుకుంటా ఉంటాం. ఇదిగో ఈ మూమెంట్ లో మనం వెళ్ళకూడదు, ఈ మూమెంట్ లో మనం చెప్పకూడదు, అబ్బే భలే కష్టం అని మనం చాలా సులభంగా ఏ విధంగా తప్పించుకోగలమో ఆ విధంగా మనం ఆలోచన చేస్తున్న వారంగా ఉంటాం. ఒక మాట ఉంటుంది కదా, పని చేయాలి అని ఆశ కలిగిన వాడికి పని దొరకదు, పని చేయకూడదు అని అనుకునే వాడికి సాకులు దొరుకుతాయంట. స్వార్థ పరిచర్య నేను చేయాలి అని అనుకుంటే కావాల్సినంత పని మన కళ్ళ ముందు ఉంటా ఉంది. ఏం చేస్తాం లేదు స్వార్థ పరిచర్య అనుకుంటే ఇదిగో ఇలాంటి సాకులు చాలా కనబడతాయి. చాలా కష్టం అండి. ఈ ఏరియాలో స్వార్థ చెప్పడం చాలా కష్టం, అక్కడ ఒక బ్యాచ్ ఉంది వారికి స్వార్థ చెప్పడం చాలా కష్టం, అదే ఈ యొక్క అధికారుల దగ్గర మనం స్వార్థ చెప్పడం కష్టం, ఈ ప్రభుత్వంలో స్వార్థ చెప్పడం కష్టం. ఎన్ని సాకులు ఎత్తుక్కుంటాం కదా, సాకులు ఎత్తుక్కుంటాం. దేవుడు నీకు నాకు ఈ తరాన్ని అప్పగించాడు. సో నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు సువార్తను చెప్పగలవు, దేవుని ప్రేమను తెలియజేయగలవు. చచ్చిపోయిన తర్వాత ఎవరికి చెప్పలేవు. నీవు బ్రతికి ఉంటున్నా నీ తరము వారికి నువ్వు సువార్త చెప్పకుండా నువ్వు సాకులు ఎత్తుక్కుంటా ఉంటే ఇంకెవరు చెప్తారు? దేవుడు
మనందరికీ అప్పగించిన బాధ్యత సువార్తను ప్రకటించమని చెప్పిన ఈ బాధ్యతను మనము గుర్తు తెచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరొక మాట చూద్దాము. ఎలాగా మనము దేవుని పని జరిగించగలము, ఎలాగ మనం సువార్త చెప్పగలము, ఎలాగ ఈ మనుష్యులను మనం సంపాదించగలం దేవుని కొరకు అని మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము దాంట్లో 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని రాయబడతా ఉంది అంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది చేస్తే చాలు కదా. మనుషులు నీ సత్క్రియలను చూడగలగాలి, నీ సత్క్రియలను చూడగలగాలి. నిన్ను చూస్తే యేసు క్రీస్తు ప్రభువును చూచినట్లుగా వాళ్ళకి అనిపించాలి. నిన్ను చూస్తే ఈయనరా నిజమైన దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని వాళ్ళకి అనిపించాలి. ఏమని చెబుతున్నాము అంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. దేవుని నామానికి చాలా మంది చాలా చోట్ల అవమానాన్ని తెస్తున్న వారుగానే ఉన్నారు, కానీ దేవుని నామానికి మహిమకరంగా ప్రవర్తిస్తుంటున్న వారు, నడుచుకుంటున్న వారు చాలా తక్కువ మంది అయిపోతా ఉన్నారు ఈ లోకంలో. వీరికి క్రైస్తవులు, విశ్వాసులు దేవుని పరిచర్య కొరకు లేకపోతే దేవుని పని కొరకు మేము వస్తున్నామని చెప్పుకుంటున్న వారు అనేక మంది వారి వారి యొక్క భ్రష్టత్వాన్ని బట్టి దేవునికి అవమానం తెస్తున్న వారిగా ఉంటున్నారు, కానీ దేవుని మహిమపరుస్తున్న వారు కనిపించట్లేదు. దేవుడు అంటున్నాడు, మీ సత్క్రియలను బట్టి మనుషులు దేవుణ్ణి మహిమపరచగలిగేటట్లుగా మీరు ఎలా ఉండాలి అంటే, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించేటట్లుగా మీరు ఉండాలి. దేవుడు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13 నుంచి మనం చూస్తే, మీరు లోకానికి ఉప్పులాగా ఉండాలని, మీరు లోకమునకు వెలుగులాగా ఉండాలని చెప్పుకుంటా వస్తా ఉంటాడు. సో మనము వెలుగులాగా ప్రకాశించే వారంగా ఉండాలి. వెలుగు అనేక మందికి మంచి దారిని చూపిస్తా ఉంటది కదా, ఏది మంచిదో ఏది చెడుదో చూపిస్తా ఉంటది. సో నీవు నేను అలా బ్రతకాలి, అలా జీవించాలి. అంతేగాని సమాజం వైపు లేకపోతే మనుషుల వైపు మనం ఏలు చూపించి, అబ్బాయి వీళ్ళకి చెప్పడం కష్టం, వీళ్ళతో ఉండడం కష్టం, వీరికి ప్రకటించడం కష్టం, ఈ రోజుల్లో కష్టం అని అనుకుంటే, సహోదరుడా సహోదరి, నువ్వు పని చేయాలని లేదు, నీకు సాకులు ఎత్తుక్కుంటున్నావు. దేవుడు అప్పగించిన పనిని పక్కన పెట్టి ఈ లోకంలో నీ పనిని జరిగించుకోవడం కోసము దేవుని నామానికి అవమానం తెచ్చేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తా ఉంటున్నావు అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో గుర్తెరగవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు ఎలా జరిగిస్తా ఉన్నావు? బాధ్యతాయుతంగా నువ్వు జరిగిస్తా ఉంటున్నావా? దావీదు గారి లాగా ఆయన తన తరమునకు దేవుని యొక్క తన తరమునకు ఆయన సేవ చేసిన వాడిగా ఉన్నాడు. దేవుని సంకల్పం చొప్పున దేవుడికి నీ పట్ల ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక చిత్తం ఉంది. నీవు ఆయన కొరకు వాడబడాలని జరిగిస్తున్నావా? నీ తరము వారికి సేవ చేయగలుగుతున్నావా? ఆలోచన చేసుకో, ప్రార్థన చేయి. ప్రభువా నాయన, నేను సాకులు ఎత్తుక్కునేవాడిగా కాకుండా నీ పని జరిగించేవాడిగా నేను ఉండడానికి సహాయం చేయండి. దేవుని వేడుకో, దేవుడు సహాయం చేస్తాడు. తలలోంచదా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడే మాటకే వందనాలు. మా బాధ్యతను గుర్తు చేసినందుకే నీకు మేము పని చేసే వారంగా ఉండడానికి, అనేక మందిని మీ కొరకు సంపాదించే వారంగా ఉండడానికి సహాయం చేయమని, ఎవరైతే ఈ రీతిగా ప్రార్థన చేశారో వారి పట్ల మీరే కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.